ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కుకునూరుపల్లి మండల విద్యాధికారి బచ్చలి సత్తయ్య అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కుకునూరుపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో నేటి నుండి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని మహిళా సమైక్య భవన్లో పంచాయతీ కార్యదర్శి స్వప్నారెడ్డి అధ్యక్షతన బడిబాట కార్యక్రమంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వ బడులను అభివృద్ధి దిశగా తీసుకుపోవాలంటే మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైందని అన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు వినియోగించుకుంటున్నట్లుగానే ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోవాలని, వారి వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని తెలిపారు. నైపుణ్యత విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతి తల్లిదండ్రి అప్పులు చేసి మరో కార్పొరేట్ విద్య మోజులో పడి తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత మధ్యాహ్న భోజనం, నోట్బుక్స్, దుస్తులను అందజేసి నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు అంగన్వాడీ టీచర్లు, వెలుగు సమైక్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. మాది కుకునూరుపల్లి మండలం. నేను కుకునూరుపల్లి మండల విద్యాధికారిని. ఈరోజు బడిబాటలో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ గ్రామసభ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హై స్కూల్ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, విలేజ్ సెక్రటరీ గారు మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పంపాలని ఈ సందర్భంగా తెలియపరచడం జరిగింది. మా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నాము. ఉచిత పాఠ్య పుస్తకాలు, అలాగే దుస్తులు, అలాగే నోట్బుక్స్, మిడ్ డే మీల్స్ కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా మంచి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి మేము కోరుకునేది ఏంటంటే, మేమందరం ప్రభుత్వ పాఠశాలనే చదువుకొని ఈరోజు ఈ లెవెల్లో మేము ఉన్నామంటే దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలని సందర్భంగా తెలియపరుస్తున్నాం. అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ప్రైవేట్ పాఠశాలను పైపు తీసుకోపోకుండా పిల్లల్ని మరి ప్రభుత్వ పాఠశాల వైపు తీసుకొస్తే చాలా బాగుంటుందని సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను.